బాలకృష్ణ గారు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నందమూరి నటసింహం నిజంగా బాలయ్యబాబు సెంటర్ అయినా స్టేట్ అయినా దిగునంత వరకు నిజంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా మంది చాలా రకాలుగా మేము అనుకున్నాం. తను ఎప్పుడు ఎంట్రీ ఇలా ఉంటుంది, అసలు తను రాజకీయాలుగా ఎప్పుడు రాలేదు, లైక్ సినిమా ఫీల్డ్కి ఎప్పుడు రాలేదు, అసలు ఎప్పుడు వస్తుంది అంటే సింహం మరొక సింహం ఇంకే కుమ్మరం బెబ్బులు ఎప్పుడు వస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నాము. నిజంగా మాకు చిన్న అప్డేట్ వచ్చింది, మోక్షజ్ఞ సినిమాలకు రాబోతున్నాడు అన్నారు. చాలా న్యూస్ ఉంటున్నాము. లైక్ మన ప్రశాంత్ వర్మ ఎవరైతే హనుమాన్ సినిమా తీశాడో తన డైరెక్షన్ లో రాబోతున్నాను కొంతమంది అంటారు, కొంతమంది అంటే శ్రీలీల హీరోయిన్ గా రాబోతుంది అంటారు, ఇంకోటి ఏంటంటే మన బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా సినిమాలో రాబోతున్నాను అంటారు. సో నాకు అనిపించింది నిజంగా మోక్షజ్ఞ అంటే మీరు చూడన్నా ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరానా మీరు చెప్పాలంటే. ఎందుకంటే ఆ బ్లడ్ లో మీరు చూసిన ముందు కళ్యాణ్ రామ్ గానే అసలు తనకు చాలా బ్రేక్ రాలేదు, మనం బింబిసార్తో మంచి బ్రేక్ ఇచ్చాడు. నిజంగా ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరానా నిజంగా నాకు అనిపించింది. 100% మోక్షజ్ఞ రావటం లేట్ అయి ఉండొచ్చు కానీ 100% మంచి సినిమాతో రాబోతున్నాను అనుకుంటున్నా, మంచి సినిమా రావాలనుకుంటున్నా. చాలా అయితే ఈ మోక్షజ్ఞ గారు ఎవరి డైరెక్షన్ లో వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా నిజంగా అంటే చూడన్న ఇప్పుడు మీరు చూడండి చాలా సినిమా చిన్న సినిమాలు చూడన్న, అసలు మనం బేబీ సినిమా వస్తాము అంటే లో బడ్జెట్ వచ్చిన సినిమా అసలు 100 కోట్లు క్రాస్ చేయడం క్రియేట్ నిజంగా. సో అంతకుముందు వచ్చిన మన ఆర్ఎక్స్ అన్నాడు కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త హీరోస్ కి లైక్ నాని ఉన్నాడు అన్న. సో నాని అంటే రాగానే దసరా సినిమా తీయలేతాను. సో అంటే లవ్ స్టోరీ సినిమా మీద చాలా ఫోకస్ చేస్తాడు. సో మోక్షజ్ఞ కూడా మంచి క్లీన్ ఒక లవ్ స్టోరీ మీద ఫోకస్ చేస్తూ లైక్ ప్రశాంత్ వర్మ లాంటి ఒక మంచి దిగ్గజమైన డైరెక్టర్ తో వస్తే మాత్రం 100% మంచి చాలా బాగుంటుంది. సో నేను నా రిక్వెస్ట్ అంటే తను మంచి లవ్ స్టోరీ తీసుకుంటా వస్తే మాత్రం 100% మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను.